హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో వచ్చేసి కార్తీక మాసంకి ముందు రోజు తీసిన వీడియో అండి. బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. మా కాలనీలో వాళ్ళందరం కలిసి కార్తీక మాసం వనభోజనాలు అయితే పెట్టుకున్నామండి. ఇక్కడ నుంచి వీడియో అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. शरण्ये त्र्यम्बके देवी नारायण नमोस्तुते नारायण नमोस्तुते नारायण नमोस्तुते ओम वृंदावन सहित कार्तिक दामोदराय नमः ओम दीपं दर्शयामि ओम धूपं दर्शयामि ओम नैवेद्यं समर्पयामि ओम गूढं कोब्बरि नारिकेलं समर्पयामि ओम अपन सहोदरे सह अरటి పళ్ళు ఉన్నాయి ఇవ్వండి అరటి పళ్ళు शोभितलिङ्गं जन्मज दुःखविनाशकलिङ्गं प्रणमामि सदा शिवलिङ्गं बहुनिप्रभरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं तदलो सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धन रणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं बलिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गं पंकजहार सुशोभितलिङ्गं सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवगणार्चितसेवितलिङ्गं भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदाचितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं लिङ्गासकमिदं पुण्यं यपटिच्चलसन्निधौ शिवलोकमाप्नोति शिवेन सह मोदते। మేడం అయితే ఇంకా పూజ అయితే చేసేసారండి. ఇంకా అందరం కలిసి పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ వేసేసి దీపాలు అన్నీ వెలిగించేసిన తర్వాత ఇంకా నైవేద్యం అది సమర్పించేసి ఇంకా అందరం కలిసి ఇక్కడ మ్యూజికల్ చైర్ అయితే ఆడుతున్నామండి. ఇంకా సాంగ్ యాడ్ చేయకూడదు కాబట్టి నేను ఇక్కడ వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాము. అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసామండి. నేనైతే ఫస్ట్ టైం అండి కాలనీలో అందరితో కలిసి ఇలా కార్తీక వనభోజనాలు జరుపుకోవడం అనేది. ఇక్కడ వచ్చేసి రాను బొంబాయికి రాను అనే సాంగ్కి అయితే డ్యాన్స్ అయితే చేస్తున్నాము. అలాగే ఇక్కడ మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను, మీకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడడానికి. వీడియో అయితే అంత పర్ఫెక్ట్గా తీయలేకపోయాం కానీ చాలా బాగా ఎంజాయ్ చేసామండి కాలనీలో వాళ్ళందరం కలిసి. ఇంకా మ్యూజికల్ చైర్లో అయితే ఫస్ట్ సెకండ్ అయితే వచ్చారండి. ఇక్కడ నేను ఫోటో యాడ్ చేశాను కదా, వాళ్ళకైతే ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ అయితే ఇచ్చారు మేడము. ఇంకా అందరం కలిసి భోజనం అది చేసామండి. ఇంకా భోజనం చేసిన తర్వాత కొంచెం సేపు వచ్చేసి అందరం హౌసీ గేమ్ అయితే ఆడుకున్నాము. ఇంకా అందులో కూడా కొంతమందికి గిఫ్ట్స్ అనేవి వచ్చాయి. ఇంకా అలా సరదాగా అందరము ఎంజాయ్ చేసేసి ఇంకా ఇంటికైతే వచ్చేసామండి.
అలాగే ఈ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు ఈవినింగ్ కంటిన్యూషన్ వీడియో అండి. మార్నింగ్ అయితే ఏం వీడియో అయితే షూట్ చేయలేదు, ఎందుకంటే నేను మార్నింగ్ టెంపుల్కి వెళ్ళలేదండి. నార్మల్గా ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ పూజ వీడియో అయితే షూట్ చేశానండి. ఇంకా ముందుగా అయితే ఇల్లు అన్నీ శుభ్రం చేసేసుకుని, గడపలు అన్నీ శుభ్రం చేసుకుని, పసుపు కుంకుమ అన్నీ పూజించేసుకున్న తర్వాత ఇంకా పూజ మందిరం దగ్గరికి వచ్చేసి ఇంకా దేవుడికి కూడా పువ్వులతో అలంకరించేసుకుని ఇంకా గణపైన అయితే పెట్టేసుకున్నానండి. గణపైన పెట్టేసుకుని పసుపు కుంకుమ పువ్వులు అన్నీ పెట్టేసుకుని, ఇంకా నా దగ్గర ఏకహారతి లేదు కాబట్టి ఇక్కడ నేను అగరబత్తితో అయితే దీపారాధన అయితే చేసేసుకున్నానండి. ఇంకా కొబ్బరికాయ అవి కొట్టేసి ఇంకా దేవుడికి హారతి అయితే ఇచ్చేసానండి. నేను ఇక్కడ పూజ చేసేలోపు ఇంకా పాప వచ్చేసి గుడికి వెళ్ళే ముందు కావాల్సినవన్నీ బ్యాగ్లో పెట్టమని చెప్పానమాట. ఇంకా తనైతే ఇంకా అగరబత్తీలు, పసుపు కుంకుమ, అక్షింతలు, ఒత్తులు అవన్నీ అయితే బ్యాగ్లో అయితే సర్దుతూ ఉంది. ఇంకా ఈలోపు నాదైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా దేవుడికి నైవేద్యం సమర్పించేసి ఇంకా నేను కూడా గణపయ్యకి అక్షింతలు అవి వేసేసి హారతి తీసేసుకుని ఇంకా దండం అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా పిల్లలు కూడా నమస్కారం చేసేసుకున్నారు. నమస్కారం చేసుకుని హారతి అది తీసేసుకున్నారు. ఇంకా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బయట అయితే ఇలా గడపల ముందు దీపాలు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఈరోజు లక్కీగా గాలి అయితే కొంచెం తక్కువ ఉందండి, కాబట్టే వెలుగుతున్నాయి. లేకపోతే ఏం పెట్టినా కూడా అస్సలు వెలగనంటే వెలగవు. పైన అయితే మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం కదా, అస్సలు వెలగవు. ఇంకా కింద అయినా చాలాసేపు వెలుగుతాయి కానీ పైన అయితే అస్సలు వెలగవన్నమాట. ఇంకా అన్నీ వెలిగించేసుకునే లోపు అటు ఇటుగా 7 అలా అయిపోయిందనమాట. ఇంకా ఫాస్ట్గా గుడికి అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్ళే ముందే స్టార్ట్ అయిందనమాట జ్వాలాతోరణం కూడా. పార్వతీపదే హర 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 మహాదేవ హర. ఓం నమ శివాయ. యాదగిరి గారు ముందుకు రండి. మీరు మొత్తం మీద పడుతుంది రెడ్డి గారు లోపల. నువ్వేం కొట్టును ఆమె కొట్టుకుంటా కొట్టుకుంటావా? మళ్ళీ ఎంత జరగడమ్మా? ఓం యవైతాం బ్రహ్మణో వేద అమృతేన వృతాం పరితస్మై బ్రహ్మాజ బ్రహ్మాజ ఆయుర్దేవ్యం ప్రజాం దదోహు. సంజయ్ పైకి ఓం యవైతాం బ్రహ్మణో వేద జ్యోతి రావాలి రెడ్డి గారు. కర్రీ పడుతుంది అది పోయిందంటే జ్వాలాతోరణం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా శివపార్వతుల్ని 2-3 సార్లు ఆ తోరణం కింద నుంచి తిప్పుకొని గుడి లోపలికైతే తీసుకువెళ్తారనమాట. ఇంకా మేము కూడా జ్వాలాతోరణం కింద 2-3 సార్లు ప్రదక్షిణాలు చేసుకుని ఇంకా ఆ ధూపం పొట్టు పెట్టేసుకుని ఇంకా గుడిలో అయితే దీపాలు అయితే వెలిగించుకుంటున్నామండి. జ్వాలాతోరణం చూడడం చాలా మంచిదంట. అది ఎక్కువగా మనకి కార్తీక పౌర్ణమి రోజు తప్ప ఇంకా మరెప్పుడు చేయరంటండి. నేను కూడా వేరే వాళ్ళు చెప్తేనే విన్నాను. నాకు కూడా జ్వాలాతోరణం గురించి అంత తెలియదు, కానీ దాన్ని చూడడం అనేది చాలా మంచిదంటండి. ఇంకా అందుకే మేము కూడా ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాము కుదిరితే మాత్రం. ఇంకా గుడిలో అయితే ఇంకా పిల్లలు నేను అందరం అయితే ఇంకా 365 ఒత్తులు అయితే ఇంకా ప్రమిదల్లో పెట్టి పసుపు కుంకుమ అవన్నీ ఇంటి దగ్గరే బొట్లు అవన్నీ పెట్టుకుని వెళ్ళిపోయామండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ముగ్గు అవి వేసేసుకుని అందరం ఎవరి పేర్లు వాళ్ళు చెప్పుకుని అయితే ఒత్తులైతే వెలిగించేసాము. ఇంకా బాబు పాప అయితే వాళ్ళు ఉన్నారు కాబట్టి వెలిగించారు. ఇంకా నేను
మా వారు రాలేదండి, తను బయటకైతే వెళ్ళారు. ఇంకా అందుకని నాది మా వారిది కలిపి పేర్లు చెప్పుకొని ఇంకా వెలిగించేసానండి. అలాగే మీకు అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. వీడియో అయితే కొంచెం లేటుగా పోస్ట్ చేస్తున్నాను. టెంపుల్లో అయితే అస్సలు ప్లేస్ లేదు. జ్వాలా తోరణం దాటుకుని శివాలయం లోపలికైతే వెళ్ళామండి. ఇంక అక్కడ ప్లేస్ లేదని చెప్పేసి పక్కనే అమ్మవారి గుడి ఉంటుంది, ఇంకా అక్కడైతే దీపారాధన అవి చేసేసుకుని ఇంకా ఎండింగ్లో అయితే లోపలికైతే వెళ్ళి ఇంకా శివయ్యని దర్శించుకుని ఇంకా శివయ్యకి ఇష్టమైన మారేడు ఆకులు, అరటిపళ్ళు అవి పెట్టుకుని దర్శనం చేసుకుని అయితే ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నామండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.